హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? సో నేను ఎలా ఉన్నాను అనేది చెప్పలేను, మీ అందరికీ తెలుసు కదా. సో ఓకే, నేను బాగుండాలి అని అనుకుంటున్నా. నేను త్వరగా కోలుకోవాలని కూడా అనుకుంటున్నా, నేనే కాదు మా ఫ్యామిలీ అంతా కూడా. సో చాలామంది ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పుడు నేను వీడియో చేయడం గల రీజన్ ఏంటి అంటే, ఐ థింక్ మీకు కనిపిస్తుందా ఇది? ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు నాగేంద్ర. అయితే ఇది యాక్చువల్లీ ఇప్పుడు దీనికోసం వీడియో చేయడం రీజన్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో. ఇన్సిడెంట్ ఏంటి అనేది చెప్తాను క్లియర్గా. ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో, నియర్ బై మా ఇంటికి దగ్గరలో 3 km ఉంటుంది. ఆ ఏరియా నేమ్ వచ్చేసి నందమూరి నగర్. అంటే మీకు ఏరియా ఎక్కడ అనేది ఐడియా రావాలంటే, ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగింది కదండి, సో అక్కడ అనమాట. సో అది అక్కడే నందమూరి నగర్ అనే ఏరియా. సో అసలు ఇన్సిడెంట్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో. నేను ఏదైతే అందరికీ తెలియజేయాలి ఒకప్పుడు నేను అనుకున్నానో, నాకు టైం లేక నేను విషయాన్ని తెలియజేయలేకపోయాను. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సో ఒక అమ్మాయి విషయంలో వాటి కోసం మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఈ వీడియో నేను యూట్యూబ్లో ఒక యూట్యూబర్ చేస్తే చూసా. సో ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నప్పుడు చాలా టైమ్స్ అనుకుంటా వీడియో చేసి పెట్టాలి అంటే, అమ్మాయిల మీద అబ్బాయిల పైన ఏం జరిగినా సరే. కానీ నాకు దానికోసం స్పెషల్గా టైం కేటాయించాలి, సో అందుకు అవ్వలేదు. సో అయితే ఈ వీడియో కింద నేను కొన్ని కమెంట్స్ చదివా. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నా నిజంగా ఆ కమెంట్స్ సో నాకు హార్ట్ టచ్ అయ్యాయి. ఈ వీడియో చేసిన తర్వాత అయినా దయచేసి రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఫస్ట్ వీడియో చూసి ఆలోచించి ఇక ముందైనా మారుతారని అనుకుంటూ ఆశిస్తున్నాను. సో ఇక్కడ వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి కదా, ఫస్ట్ కమెంట్ చదువుతాను, వినండి. సో కమెంట్ కూడా మీకు చూపిస్తాను. ఐ థింక్ రివర్స్లో కనిపిస్తుందేమో, నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ కమెంట్ చదువుతున్నానండి. పుట్టింటికి తెచ్చుకున్న సమాజం బ్రతకనిస్తుందా? సో యాక్చువల్లీ కమెంట్ చదివే ముందు మ్యాటర్ చెప్పాలి కదా. సో అంటే వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా, సో మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉండి యాక్చువల్ ప్రాసెస్ మర్చిపోయాం. సో ఇక్కడ ఈ నందమూరి నగర్ అనే ఏరియాలో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 11 months అయింది. లాస్ట్ ఇయర్ జనవరిలో అయినట్టుంది, 5th January మధ్యలో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఈ వ్యక్తి వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు. 20 lakhs డౌరీ ఇచ్చారు. సో ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి 23 years, అబ్బాయి ఏజ్ 35 years. సో అయితే కొన్ని నేను చెప్పలేను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అమ్మాయి అయితే చనిపోయింది. ఆ అమ్మాయి యొక్క ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్యక్తి వల్లనే చనిపోయింది. సో ఇతని మీద ప్రజెంట్ ఇతని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. సో ఎందుకు చనిపోయింది అంటే, సో హెరాస్మెంట్, అది ఫిజికల్ రిలేషన్షిప్ హెరాస్మెంట్ అనమాట. సో అయితే ఆ విషయంలో కొంచెం తనని, మీకు అందరికీ ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది, వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసి సో ఇబ్బంది పెట్టడం వలన తను అది తట్టుకోలేక సో ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ సో సర్ది చెప్పి ఇంటికి పంపించారు. మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళ సిస్టర్కి ఎవరికో వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ చెప్పింది. కానీ పేరెంట్స్ ఏంటి, బేసికల్లీ ఎవరైనా సరే అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తవారింటి దగ్గరే ఉండాలి అది ఇది అని చెప్పి, అంటే కామన్గా చెప్తారు కదా ఉండాలి అని చెప్పి. కానీ ఆ అమ్మాయి యొక్క పెయిన్ని ఎందుకో బేసికల్లీ పేరెంట్స్, అమ్మాయి మన ఇంటికి వస్తే మ్యారేజ్ అయిన తర్వాత మన పరువు పోతుందేమో, ఇరుగు పరువు ఎందుకు వచ్చారు ఏంటి, సో పెళ్ళైన అమ్మాయి అత్తవారి ఇంట్లోనే ఉండాలి కదా, ఇలా 1,00,000 క్వశ్చన్స్కి ఇరుగు పొరుగు వారు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక వాళ్ళ కూతుళ్ళని కష్టమైన సుఖమైన అక్కడే ఉండు, భర్తే నీకు సర్వస్వం, రేపొద్దు నేను చూడాల్సిన వ్యక్తి తనే అని ఇదే విషయాన్ని
వాళ్ళ పేరెంట్స్ చెప్పి సెకండ్ టైం బలవంతంగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించారు. సో పంపించిన తర్వాత సో అబ్బాయి టార్చరు ఇంకా ఎక్కువైంది. సో నేను కొన్ని చెప్పకూడదు డైరెక్ట్గా, అంటే యాజ్ ఎ న్యూస్ రీడర్గా ఒక కంటెంట్ ఇచ్చేటప్పుడు చెప్పడంలో తప్పు లేదు. అందుకే నేను పొలైట్గా చెప్పానుగా, ఫిజికల్ రిలేషన్షిప్ ప్రకారంగా హిమాలయ వారికి సంబంధించిన ప్రోడక్ట్ వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసి డైలీ సో ఇబ్బంది పెట్టడం వల్ల అది ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఒక భార్యని ఎప్పుడైనా సరే ఇష్టపూర్వకంగానే ఏదైనా సరే వాళ్ళపైన అంగీకరించి ఏదైనా చేయాలి. సో తను ఒక క్రూరంగా, దానికి ఒక వర్డ్ ఏంటి అంటే దుర్మార్గంగా, సో తను ఒక భార్య, ఒక స్త్రీ అనే ఒక ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా తనపై దాడి చేసి, ఒక నా భార్య తన ఇష్టాలు కూడా నేను తెలుసుకోవాలనే ఆలోచన లేకుండా, మరి ఆ వ్యక్తి చదువుకున్నది లేనిది అనేది అది తన సంస్కారానికే వదిలేయాలి. సో అయితే సో తను ఏం చేస్తుందంటే సెకండ్ టైం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నైట్ వాళ్ళ బావగారికి ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే డైలీ వేసుకునే వాళ్ళంట. ఈ ట్యాబ్లెట్స్ ఏంటి అని చెప్పి అని అడిగితే ఆ హస్బెండ్ని విటమిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పే అబ్బాయి ఆన్సర్ ఇచ్చారంట. సో అయితే వాళ్ళ బావగారికి ఒక రోజు నైట్ పెట్టింది ఈ ట్యాబ్లెట్స్ ఏంటి అని చెప్పి. సో పెడితే వాళ్ళ ఆ అమ్మాయి కూడా చూసింది, ఏంటి ట్యాబ్లెట్స్ కోసం తెలుసుకుందామని. సో అవి ఆ ట్యాబ్లెట్స్ ఏంటని తెలిసింది. వాళ్ళ బావగారు కూడా చూశారు. నెక్స్ట్ ఆ రోజు నైటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేస్తానని చెప్పి ఫోన్ చేస్తే, లేదు రేపు మార్నింగ్ వస్తాము అంటే అప్పుడు లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ వస్తాము సంథింగ్ ఏదో చెప్పారు వాళ్ళ పేరెంట్స్. కానీ ఇంకా తను ఎలా ఫీల్ అయిందేమో తెలియదు, కానీ ఇంకా తనకి భయం వేసినట్టుంది. ఆ నైట్ 9 to 9:30 మిడిల్లో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సో తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బాగాలేదని చెప్పి పిలిపించారు పేరెంట్స్ని. సో ఫైనల్లీ తనైతే ఇప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. సో అయితే నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది, ఒకసారి వీడియోస్లో ఉన్న ఈ వీడియో కింద ఉన్న కమెంట్స్ చదివి వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నేను ఈ కమెంట్ అయితే చదువుతున్నాను. పుట్టింటికి తెచ్చుకున్న సమాజం బ్రతకనిస్తుందా? కాకుల్లో పొడుచుకు తింటుంది. వాళ్ళకు సమాధానం చెప్పలేక చచ్చిపోవాలి. పోషించేటోళ్ళు ఎక్కడుంటామో కానీ వాళ్ళ ఎత్తిపొడుపు మాటలే ఎక్కువవుతాయి. అత్తగారి ఇల్లు అన్నాక కష్టాలు ఉండొచ్చు, పడాలి. మగాళ్ళ మేము పడలేదా అని అమ్మలెక్కలు సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. అంతే కదండి. పుట్టింటికి వస్తే మేము ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాము, పడాలి అది ఇదని ఖచ్చితంగా ఇరుగు పరుగు ఏంటి ఇంట్లో వాళ్ళు ఏంటి అందరూ అంటారు. ఎప్పుడు అంటారు? అబ్బాయి వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, సో నాకు ఇబ్బంది ఉందా అని చెప్పుకున్న ప్రతిసారి అని ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు తనకు సర్ది చెప్పి పంపిస్తారు. సో ఇప్పుడు ఇలా అంటారు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కదా, ఇప్పుడు ఎలా అంటారు? అయ్యో ఏం వాడికి విడాకులు ఇస్తూ ఉండొచ్చు కదా, అయ్యో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు కదా, ప్రాణమైనా మిగులుదును, అయ్యో పాపం అని అంటారు. నెక్స్ట్ కమెంట్, మన సైడ్ కర్మ ఏంటంటే అంటే ఇండియా సైడ్ పెళ్ళైన అమ్మాయి ఏ రకమైన కారణం లేకుండా పుట్టింటికి వస్తే అదేదో పెద్ద నేరంలాగా, అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే ఏదో టైం బాంబుని పెట్టుకున్నట్లు ఓవర్ చేస్తారు. బ్రతికంతా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడు ఏం అడుగుతారో అని ఒక డైనమాలో పడి చావడం తప్ప అసలు సమస్య పరిష్కరించే దిశగా ఏ తల్లిదండ్రులు ఆలోచించరు. అంత జ్ఞానం కూడా మన వైపు ఉన్న జనాలకి లేదు. అబ్సల్యూట్లీ 100% అండి. వాళ్ళ వరకు వస్తే కానీ ఆ సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. నేను ఈ కమెంట్ మీకు చూపించలేదు కదా, వీడియో కింద కమెంటే, ఇంకా ఆఫ్ చదువుతాను.
ఏది ఏమైపోయినా శవాన్నైనా తీసుకొని తెచ్చుకుంటారు, కానీ పెళ్ళైన అమ్మాయి భర్త కాళ్ళ దగ్గరే పడి ఉండాలి అని చెప్పే బుర్ర తక్కువ తల్లిదండ్రులు ఇప్పటికీ 90% మన సమాజంలో ఉన్నారు. ఈ దేశం ఇక మారదు. సారీ అండి, తల్లిదండ్రులకి వాళ్ళు ఇచ్చిన అక్కడ కమెంట్ బుర్ర తక్కువ అని అక్కడ ఉన్నదే నేను చదివాను. కమెంట్ పరంగా చదివాను తప్ప నేను ఏ తల్లిదండ్రుల్ని కించపరచట్లేదు. సో అయితే తల్లిదండ్రులు కూడా ఒక విధంగా పిల్లలు బాగుండాలి అని ఆలోచన చేస్తారండి. అంటే ఇలా అయిపోతుందని, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తుందని ఏ తల్లిదండ్రులు ఏ పేరెంట్స్ కూడా అనుకోరు. కానీ ఎందుకు అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్ తల్లిదండ్రులకి ఇష్టమే తన కూతురు తన దగ్గర వచ్చి ఉండడానికి. ఎందుకంటే 20 years 25 years 30 years పెంచిన ఆ అమ్మాయిని పెంచలేరా? వాళ్ళు పెంచగలరు, చూసుకోగలరు. కాకపోతే సమాజం అనేది ఉందే మన చుట్టూ, నలుగురు ఇరుగు పరుగు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరూ కాకుల్లా పొడుచుకు తినే ఆ మాటలకి భయపడి నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పి అడ్జస్ట్ అవ్వమని సర్ది చెప్పి పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ కమెంట్స్ చదువుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమాజం కోసం పిల్లల్ని ఊబిలోకి, అంటే భర్త దగ్గర కష్టం ఫేస్ చేస్తున్న అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు కదా. సో తమ కోసం, తనకున్న పిల్లల కోసం కాకుండా సమాజం కోసం, పరువు కోసం, నలుగురు అనే మాటల కోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఇంటిలోనూ ఇలాంటి సంఘటన జరగక మానవు. చూడండి ఫస్ట్ కమెంట్. నిజమే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే ఈ సమాజం అనే వాళ్ళు ఉన్నారో ఈరోజు అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారా? ఆ అమ్మాయే కాదు, నేను ప్రతి అమ్మాయి కోసం చెప్తున్నా. ఇలాంటివి జరుగుతున్న ప్రతి ఒక్క అమ్మాయి విషయంలోని తల్లిదండ్రులు ఫేస్ చేసే అన్నిటి కోసం మాట్లాడుతున్నాను, ఈ ఒక్క ఇన్సిడెంట్ కోసం అయితే కాదు. సో ఇప్పుడు ఈ సమాజంలో నలుగురు అనే మాటలు ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురాగలరా? నెంబర్ 1. ఆ అమ్మాయి జరిగిన నష్టాన్ని ఇవ్వగలరా? ఆ తల్లిదండ్రులు కడుపు కోతని తీర్చగలరా? ఎంత 1 year కంప్లీట్ అవ్వలే మ్యారేజ్ అయ్యి 20 lakhs డౌరీ ఇచ్చారు. ఆ పిల్ల బాగుండాలనే కదా. ఇంకా ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు ఐ డోంట్ నో. సో అది అమ్మాయి బాగుండాలనే కదా. ఇప్పుడు ఈ సమాజం అమ్మాయిని తీసుకురాగలరా? తీసుకురాలేదు. ఇప్పుడు వాళ్ళ మాటలు వెనక తీసుకోగలరా? తీసుకురాలేరు. గైస్ దయచేసి పెద్దవారే అందరికీ నేను తల్లిదండ్రులు చెప్పేది, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే. ఒక ఆడపిల్ల కష్టంతో వచ్చిందంటే అది పక్కింటి పిల్ల అవని, మన ఇంటి పిల్ల అవని, ఎదురింటి పిల్ల అవని, ఎవ్వరవని, నీకు తెలిసిన ఎవరైనా ఎప్పుడును మొగుడుతో ప్రాబ్లం అయి వచ్చేసావా, అక్కడే ఉండాలి చేయాలని చెప్పే మాటల కంటే ప్రాబ్లం ఏంటి తెలుసుకొని, ఏమీ హస్బెండ్ లేకపోతే నీ బతుకు నువ్వు బతకలేవా అని ధైర్యం చెప్పి ఆ పిల్ల యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైతే ఇరుగు పరుగు అన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లం క్లియర్ చేయలేరు, అమ్మాయిని తీసుకొని రాలేరు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, అవన్నీ కూడా లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, కమెంట్స్ చూడండి. ఒకరు కమెంట్ పెట్టారు, ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని సమాజం కోసం బతకమని చెప్పండి, పాపం ఆ అమ్మాయి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న సమాజం కోసం బతకాలి. ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ మన ఇష్టం. ఎవరైతే సమాజం ఉందో ఆ సమాజం ఏమైనా నువ్వు పుట్టిన నుంచి ఒక ఫ్రాక్ తెచ్చి ఇచ్చిందా? నువ్వు పుట్టిన నుంచి ఒక ముద్ద అన్నం పెట్టిందా? నీకు కష్టమైతే వచ్చింది, నీ సుఖమైతే వచ్చిందా? కష్టమైన సుఖమైన మన ఫ్యామిలీ మాత్రమే పడాలి. మన ఫ్యామిలీ, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కొంతవరకు నీకు, అంటే కొంతమంది మాత్రమే నీకు ధైర్యం చెప్పి నిన్ను ఆ స్టేజ్ నుంచి ధైర్యంగా ఉండమని చెప్పడం వరకే తప్ప ఎవరు హెల్ప్ కూడా ఎక్కువ చేయలేరు. సో ఫ్రెండ్స్ కూడా కొంతవరకే. మనం ఎక్కడి నుంచి అయితే పుట్టాం, ఫ్యామిలీ అనే కుటుంబం. సోషియాలజీ చదివే వాళ్ళకి ఈ ఫ్యామిలీ విలువలు ఇవన్నీ తెలుస్తాయి. నేను సోషియాలజీ చదివాను, ఒక సబ్జెక్ట్ అనేది నేను తెలుసుకున్నాను దానికోసం. సో
సో ఈ ఫ్యామిలీ అనే వాల్యూస్ అనేవి తెలుస్తాయి. ఆ సబ్జెక్ట్ వినేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, విలువలు తెలిసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఆ క్లాస్ వినేటప్పుడు. సో కుటుంబం అనే ఒక దగ్గర నుంచి మనం వస్తాం. రేపు పొద్దున కుటుంబం అనే దగ్గర మన అంతం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంతవరకే. చాలామంది ఫ్రెండ్స్ కోసం ఫ్యామిలీని కూడా దూరం పెట్టే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏంటి అనేది. సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండరు. సో అలాంటి ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి, కానీ ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. సో నెక్స్ట్ ఆ అమ్మాయి పేరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకో కమెంట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది ఏంటంటే అమ్మాయికి సొసైటీ ఏమనుకుంటుందో కష్టమైన నష్టమైన అక్కడే ఉందని చెప్పారు. సో అందుకని ఒక అతను కమెంట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే సొసైటీ చెప్పిందని చెప్పి అక్కడే ఉండి అడ్జస్ట్ అవ్వమని చెప్పారో ఆ పేరెంట్స్ని కూడా పనిష్ చేయమని చెప్తున్నారు. ఇదిగోండి కమెంట్ ఫస్ట్ది. సో పేరెంట్స్ కూడా అనుకోరు కదా. సో గైస్, ఈ ఇన్సిడెంట్ నుంచి అయినా సరే కొంతమంది పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు అంటే మీరు కూడా పెద్దవాళ్ళకి చెప్తూ ఉండండి. మీ ఇంట్లో మీ అక్కదో తమ్ముడు సిస్టర్తో ఎవరైనా సమస్య ఉంటే, కొంచెం చుట్టుపక్కల ఏమైనా సమస్య ఉంటే అంటే ఇప్పుడున్న మనకి విలువలు అవి తెలుసు కాబట్టి మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఇరుగు పొరుగు అనేవాళ్ళు ఇరుగు పొరుగు మాత్రమే, మన ఇంట్లో వాళ్ళు కాదు అని గుర్తు చేసి వాళ్ళన్న మాటలకి మన ఫ్యామిలీ మెంబర్ని మనం పోగొట్టుకోకూడదు. సో మనకి వాళ్ళు ఏంటంటే ఒక ముద్ద అన్నం పెట్టరు, చిన్నప్పటి నుంచి ఏది ఉండదు, కానీ అనడానికి మాత్రం ముందుంటారు. ఎందుకంటే ఫ్రీ కదా, నాలుక ఫ్రీ కదా, నాలుకకి నరం లేదు కదా, ఎన్నైనా మాట్లాడుతుంది. సో అవన్నీ పట్టించుకొని ముందుకు వెళ్ళకూడదు. మనం ఏంటి, మన కష్టం మన సుఖం మన బాధ అయినా ఏదైనా మనమే పడాలి కాబట్టి అవేమి పట్టించుకోకూడదు అని చెప్పి అనుకోవాలి. పట్టించుకోకూడదు అంటే అలా కూడా ఎవరు ఉండలేరు. సో అందుకని మారాలి. సో అలా మారాలి అంటే ఖచ్చితంగా వీడియో అందరూ చూసి ప్రతి ఒక్కరికి కూడా సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా అంటే ఇన్సిడెంట్ జరగకముందే ప్రాబ్లం అనేది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది. సో ఇలాంటివి ఇంతవరకు వెళ్ళకముందే ఏదైనా ఉండేటప్పుడు ఇలా కాదు, ఇలా ధైర్యంగా ఉండాలి. సో వాడు కరెక్ట్ కాకపోతే డివోర్స్ ఇచ్చేసి హ్యాపీగా నీ లైఫ్ నువ్వు బతుకు. అవుట్ ఆఫ్ కంట్రీలో అసలు తాళి అనేదానికి ఒక విలువే ఉండదు. నువ్వు నచ్చలేదా 6 months అంతే డివోర్స్. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు. అక్కడ సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా తక్కువ. సో జనాభా పెరుగుదల కూడా తక్కువ. ఎందుకంటే ఇలాంటివన్నీ తక్కువ ఉండడం వల్ల. మన ఇండియాలో అలా కాదు. నెక్స్ట్ ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని తెలియని పేరెంట్స్కి ఇలా కాదు ఇలా అని మనమే తెలియజేయాలి. సో మన పిల్లల్ని అంటే ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోగొట్టుకోకుండా వాళ్ళ కళ్ళ ముందే ఉండి ఒక గెంజి నీళ్ళు తాగి బతికినా సరే తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. భర్తే లైఫ్ అని కాదు, అలా అని ఇప్పుడు భర్త అనేవాడిని చేంజ్ చేసుకోవడానికి కూడా కొంత టైం ఉంటుంది. ఇలాంటి క్రూరమైన కొంతమంది ఉంటారు, వాళ్ళు చేంజ్ అవ్వరు. పాపం తను అమ్మాయి చాలా వరకు తను చెప్పాల్సినవి చెప్పింది, కానీ ఇంకంతే వినలేదు. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, చనిపోయింది కాబట్టి అయ్యో పాపం అంటున్నారు. బ్రతికుండి భరిస్తూ తట్టుకోలేను నాకు వదిలించండి బాబోయ్ అంటే, పెళ్ళి అన్నాక అత్తవారిలు అన్నాక అలాగే ఉంటాయి, భరించుకోవాలి. మేము అత్తింటి విషయాలు పుట్టింట్లో ఎప్పుడూ చెప్పుకోలేదు. నీ కర్మ నీకు అలా రాసి పెట్టేసి ఉంది అంటారు. అబ్సల్యూట్లీ అండి. ఈ కమెంట్ అయితే ఇంకా ఎక్సలెంట్ నిజంగా, అంతే కదా. నవ్వుతున్నాను కానీ ఇది ఈ నిజమే కదా, ఈ ప్రపంచం ఇలా ఉంది అనే ఒక వెటకారంగా నవ్విన నవ్వుది నిజమే అనే ఉద్దేశంతో నవ్వుతున్నాను. సో చెప్తున్నాను కానీ కొంచెం నేను ఎమోషన్ ఫీల్ అవుతున్నా కూడా, నేను ఎమోషనల్ అవుతున్నా చెప్తున్నా.
ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి అయ్యో పాపం అంటున్నారు. బతుకున్నప్పుడు చక్కగా అమ్మాయి సరే వద్దు అని చెప్పేసి తీసుకొచ్చేసి తన చిన్న అమ్మాయి చక్కగా చదువుకొని జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. వేరే మ్యారేజ్ ఏం చేసుకొని హ్యాపీగా లైఫ్ సెటిల్ అవుతుంది కదా. ఈరోజు అయ్యో పాపం నిజమే, జనాలందరూ ఇప్పుడు అలానే అంటారు. ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత ముందు అడ్జస్ట్ అవ్వు అంటారు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత సో ఇలా జరుగుతుంది. పుట్టింట్లోని మరి పుట్టిల్లు ఎందుకు ఉంది, పుట్టింట్లో ఎందుకు చెప్పుకోకూడదు, ఇలానే మాట్లాడతారు. సమాజం ఇంకో కమెంట్ ఏంటంటే, ఆ కమెంట్కి పిక్ చేశారు ఇప్పుడు నేను చదివిన కమెంట్కి. ఇది కరెక్ట్ అండి, అలాగే అంటారు అందరూ. ఎన్ని బాధలు పెట్టినా అత్తిల్లు అన్నాక అలాగే ఉంటుంది అనేవారే ఉన్నారు మన సమాజంలో, అర్థం చేసుకునే వారే లేరు. దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే, అసలు అత్తవారి ఇల్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమాజం నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఆ అత్తవారింటికి కూతురు ఉంటుంది, కొడుకు ఉంటుంది. అంటే ఇక్కడ అబ్బాయి ఉన్నవాళ్ళు, అమ్మాయి ఉన్నవాళ్ళు, లేదా ఇద్దరు ఉన్నవాళ్ళు చేంజ్ వచ్చింది అనుకోండి, చేంజెస్ అనేది ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కదా. అంటే అబ్బాయి ఉన్నవాళ్ళు, అబ్బాయి అమ్మాయి ఉన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంట్లోని చేంజెస్ వచ్చి కోడలు నా కూతురే, సో కూతురు నా కూతురే అని ఒక ఆలోచనతోటి అర్థం చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరగవు. సో పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి. అలాగే అమ్మాయి కూడా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన అమ్మ నాన్న ఎంతో, సో అత్తవారిని కూడా అంతే ఇదిగా చూసుకుంటే, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఫీల్ అయ్యి చూసుకుంటే బెస్ట్. అలాగే అబ్బాయి కూడా అల్లుడని కాకుండా అత్తవారిని అమ్మ నాన్నలా చూసుకుంటే ఇట్లాంటి సమాజంలో కొన్ని ఇలాంటివి మనం రెక్టిఫై చేయగలుగుతాం. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, సో నెక్స్ట్ అయినా సో ఇటువంటివి జరగకుండా ఉండేలాగా మనమంతా ప్రయత్నంగా సో చదువుకున్న మనమే గైడెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి చైన్ సిస్టమ్ లాగా ఒకరి నుంచి ఒకరైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉండాలి అంటే వాళ్ళకి మనం చెప్పగలగాలి. ఇక్కడ పాయింట్ చెప్దాం అనుకున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, చనిపోయిన అమ్మాయి విక్టమ్ ఉంది కదా, అమ్మాయి వాళ్ళ అత్త మామ వాళ్ళు కూడా చెప్పింది నాకు ప్రాబ్లంగా ఉందండి అది ఇది అనేసి. కానీ అర్థం చేసుకోలేదు. సో చాలా కామెంట్స్ ఉన్నాయి అక్కడ, నేను కొన్ని కామెంట్స్ మాత్రమే తీసి సో మీకు చదివాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ విషయం అయితే ఇలా ఉంది కదా. సమ్ మంత్స్ బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది, తెలంగాణలో కూడా ఒకటి జరిగింది. సో ఆంధ్రాలో రాష్ట్రం వచ్చేసి నాకు సరిగా గుర్తులేదు, నేను లాంగ్ బ్యాక్కి వీడియో చేయాలనుకొని చేయలేదు. సో ఇన్సిడెంట్ అయితే గుర్తుంది. సో ఒక అమ్మాయి ఏంటంటే హస్బెండ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్, అత్తవారింటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడానికి కొంచెం ఆలోచించింది. సో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోలేకపోయింది. చెప్తే ఖచ్చితంగా ఒకటే అంటారు కదా, అత్త వాళ్ళే నీకు రేపు పొద్దున్న లైఫ్ అంతా నువ్వు అక్కడే ఉండాలి, అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉండు అది ఇది అని చెప్పి సర్ది చెప్తారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి ఇంట్లో అత్తవారి ఇంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ని అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పుకోకపోవడం రీజన్ ఏంటి అంటే, తర్వాత తనకు ఒక సిస్టర్ ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ తను సపోజ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళ చెల్లికి మ్యారేజ్ అవ్వాలి కదా, మళ్ళీ తన వల్ల ఎక్కడ మ్యారేజ్ అవ్వదో ఏంటో. అప్పుడే బేసికల్లీ అమ్మాయికి పెళ్ళయి అత్తవారి ఇంట్లో ఉండకుండా అమ్మాయి ఇంట్లో ఉంటే అదేం ఏంటో ప్రపంచం నాకు అర్థం కాదు. సమాజం చెల్లి మీద ఎఫెక్ట్ పడుతుంది, మ్యారేజ్కి అమ్మాయి ఇక్కడే ఉంది కదా అని ఈ అమ్మాయిని అక్కడ ఏమైనా మ్యారేజ్ చేసే ఇబ్బంది అవుతాయేమని ఆలోచించి సో అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేదు. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంది, చనిపోయింది అమ్మాయి. సో ఇలాగే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే తెలంగాణలో జరిగింది. ఇది జరిగి 1 year కూడా అవ్వలేదు. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పింది హస్బెండ్ నుంచి ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అది అని. సో బేసికల్లీ అడ్జస్ట్ అవ్వమని చెప్తారు కదా, అదే జరిగింది ఇన్సిడెంట్. ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక ఇంటికి రాలేక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంది. సో ఇలా చాలా ఉన్నాయండి. ఇంకొకటి సో ఇవన్నీ ఒక ఇన్సిడెంట్స్. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే
రీసెంట్గా మీకు తెలుసు కదా, కలకత్తాలో మోమిత, అలాగే కేరళలో 2 years అనుకుంటా, 3 to 4 years బ్యాక్ ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు. కేరళ కోర్టు ఏంటంటే ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేసింది. ఎందుకంటే లవర్ని ఆ అమ్మాయే చంపేసింది అనమాట, పాయిజన్ ఇచ్చి. సో దానివల్ల ఒక 4 years కేసు నడిచి మొత్తానికి ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. అదే టైంలో ఈ మోమిత కేసులో సంజీవ్ ఎవరైతే ఉన్నారో, సో తనకి వచ్చేసి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఎంతవరకు కరెక్ట్ అండి? దీనిపైన వీడియో చేద్దాం అనుకున్నాను, చేయలేదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అక్కడ సేమ్ ఇన్సిడెంట్, ఒక ప్రాణమే పోయింది, కానీ ఇద్దరు బాధించబడ్డారు బాగా. 3 times ఆ అమ్మాయి ఆ అబ్బాయి పైన చంపడానికి ప్రయత్నం అనేది చేసింది. సూసైడ్ తనకి పాయిజన్ ఇచ్చి 3rd time సక్సెస్ అయ్యింది. అది కూడా ఎందుకు చేసింది అంటే ఆ అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ వచ్చింది. సో ఈ అబ్బాయి ఏమో అమ్మాయిని వదలట్లేదనమాట. సో ఎలాగైనా తిని వదిలించుకోవాలని ఉద్దేశంతో తెలిసి అంటే ఒక డిగ్రీ అలా చదువుతుంది అనుకుంటా, మొత్తానికి ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. సో ఇక్కడ మోమిత విషయంలో కలకత్తా కేసు అందరికీ తెలుసు కదా, అక్కడ యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఇదైతే కరెక్ట్ న్యాయమని నాకైతే అనిపించలేదు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడ మోమిత కేసులో అలా జరగడానికి రీజన్ ఏంటంటే అప్పర్ హ్యాండ్స్ ఉన్నాయి, కొంచెం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అది ఇది అని చెప్పి ఉంది. సో దానివల్ల అలా అయింది. కానీ అక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ మేబీ ఇంకా పై కోర్టుకి వెళ్ళి ఏదైనా ఛాన్సెస్ ఉందేమో అనిపిస్తుంది. ఉండి అతనికి కూడా శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. అసలు ఆ కేసు అంతా ట్విస్ట్. అతను నేను చేయలేదు, సంజీవ్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను అసలు రేప్ అటెంప్ట్ చేయలేదు, నాకేం తెలియదు, నన్ను ఇరికించారని చెప్తున్నా సరే సిబిఐ వాళ్ళు తననే ఎందుకు క్రియేట్ చేస్తారో తెలియట్లేదు. ఇదంతా ఒక పెద్ద స్కామ్ ఉన్న సంబంధించిన కేసు అని నేనైతే అనుకుంటున్నా. బట్ ఎనీహౌ 6 months to 60 years లేడీస్ని ఎవ్వరు వదలట్లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా సెక్యూర్గా ఉండాలి. దయచేసి చిన్నపిల్ల అవనండి, పెద్ద అమ్మాయి అవని, వయసుకు రాబోయే అమ్మాయినైనా ఎవరిని కూడా మీరు ఎవరి దగ్గర వదలొద్దు. ఇంట్లోనైనా బయటైనా చాలా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు అమ్మాయిలు తల్లిదండ్రులు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ప్లీజ్ ఈ ఇన్సిడెంట్తో అయినా సరే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సమాజం కోసం ఆలోచన పక్కన పెట్టండి. సమాజం అంటే నేను కూడా ఒక్కదాన్ని, అంటే నేను, మీరు, మన చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మన కష్టం, మనసుకు మన బాధలు మనం పడాలి. ఎదుటి వాళ్ళ ఇంట్లో కష్టాన్ని నువ్వు తీరుస్తావా? ఎదుటి వాళ్ళకి ఒక పూట బియ్యం లేకపోతే రైస్ ఇచ్చి వండుకోమని చెప్తావా? ఎన్ని రోజులు చెప్తావు? ఒక రోజు చెప్తా, 2 రోజులు చెప్తావు, రోజు నువ్వు చూడలేవు కదా వాళ్ళని. అలాంటప్పుడు వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు, నీకెందుకంట? నీకెందుకు ఎగతాళి? పెళ్ళి అంటే వాళ్ళు బాగుంటే ఒక ఫీలింగ్, వాళ్ళు బాగోకపోతే అమ్మయ్య హ్యాపీ, అంతే కదా. ఆ ఇరుగు పరుగు ఏమైపోతే నీకెందుకు? నీ ఇంట్లో నీకు సమస్యలు లేవా? నీ ఇంట్లో ఆడపిల్ల సమస్య లేదా? నీ ఇంట్లో అబ్బాయి సమస్య లేదా? నీది నువ్వు చూసుకోవచ్చు కదా. ఎంతసేపు పక్కవారిపైన ఎదుటివారిపైన నీ ఆలోచన అంతా ఉంటుందా? నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నువ్వు ఎవరి కోసం, పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళ కోసం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావో, కానీ నీ ఇంట్లో సమస్య ఉంది, అది నువ్వు ఫస్ట్ తీర్చుకో, అంతే కదా. నేను ఒక సమాజంలో ఒక మనిషిని, నాకు ఉంటుంది కష్టం. పక్కవాడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? నా కష్టాన్ని నేను తీర్చుకోవాలి కదా. నాకు ఏం రైట్స్ ఉన్నాయి అంటే, నాకంటే నాకే కాదు, సమాజంలో దృష్టిలో పెట్టుకొని చెప్తాను, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, సమాజంలో ఉన్న వాళ్ళకి ఎదుటి వారిపైన నిందించే మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు. వాళ్ళ కష్టమైన సుఖమైన, ఆ అమ్మాయికి ఒక పెళ్ళైనా ఏదైనా సరే వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే దానికి సంబంధించిన డబ్బు సమకూర్చుకొని మంచి సంబంధం చూసి వాళ్ళే చేసుకుంటారు, అంతే కదా. సంబంధం నువ్వు చూస్తే నీకు బ్రోకర్గా ఎంత కమిషన్ వస్తుంది, నువ్వేం ఊరికే చూసేవు కదా. రేపు పొద్దున అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే ఏ అమ్మాయినా ఇంకా పెళ్ళి అవ్వలేదా అంటారు, పెళ్ళి అయిపోతే నెక్స్ట్ ఏం లేదా అని అడుగుతారు. నెక్స్ట్ ఏమొచ్చి ఒకవేళ అమ్మాయి అయినా కష్టంతో ఇంటికి వస్తే మొగుడు రోజు వచ్చేసిందిరా,
ఏ ముగ్గురిని వదిలేసి వచ్చిన భార్య అనే కంటే భార్యని వదిలేసిన భర్త అని ఎందుకు అనరు? ఏంటి సమాజం? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో చాలా చూస్తూ ఉంటాం కదా. మనకేంటంటే పక్క వాళ్ళ మీద ఎక్కువ ఇంటెన్షన్ ఎక్కువ, మన పైన మనకు ఉండదు. సో మీ ఇంట్లో సమస్యలు ఉంటాయి, మీకు ఆడపిల్ల ఉంటుంది, నువ్వు వేరే ఒక్కరిపైన వేలెత్తి చూపావంటే ఆ వేలు నీకు కూడా చూపిస్తుంది. అందుకనే తెలుసుకోండి, ఆ వేలు నిన్ను చూపించే టైం రాకుండా ఉండాలి. అండ్ ఆ వేలు నిన్ను చూపించకూడదు అంటే నువ్వు వేరే వాళ్ళ కోసం మాట్లాడకూడదు. నెక్స్ట్ ఇది కలికాలం. ఖచ్చితంగా నువ్వు వేరే ఒక్కరిపైన నలుగురికి వెళ్ళి చెప్పినా, నువ్వు నిందించినా ఖచ్చితంగా నీకు అది ఎదురవుతుంది. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కష్టాన్ని అయ్యో ఆ ఆడపిల్ల మన ఆడపిల్ల అనుకొని తీసుకోండి. పెళ్ళి ఇలాంటివన్నీ కూడా ఫెయిత్ అనేది ఒకటి ఉంటుంది, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం పాజిటివ్గానే వాళ్ళకి ధైర్యం చెప్పేలా ఉండాలి, కష్టంతో వచ్చిన ఆడపిల్లకైనా సరే. ఓకేనా? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతానేమో అనుకుంటున్నారేమో, ఎందుకో చెప్పాలనిపించేవన్నీ చెప్తున్నాను. సమాజంలో జరిగే వాటి కోసం మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇలా మాట్లాడుకుంటుంటే చాలా ఉన్నాయి. సో ఈ వీడియో లెంత్ అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోని అయితే తప్పకుండా అందరూ చూడండి. పక్కవారిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గించి మీ ఇంట్లో ఉన్న వారిపైన కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, అవన్నీ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరూ సమాజంలో ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాగుపరిచేలా చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవి కూడా జరగకుండా ఉంటాయి. సో ఎవరిని కూడా మనం ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు. ఆ కష్టాన్ని, ఎదుట ఆడపిల్లకి వచ్చే కష్టాన్ని, అంటే ఎగ్జాంపుల్ ఎదురింటికి వచ్చిన ఆడపిల్ల కష్టమైనా, పక్కింటి వాళ్ళకి వచ్చిన ఆడపిల్ల కష్టమైనా, మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కడ, లేదా మనదే కాదు ఎక్కడో ఏదో జరిగితేనే ఆ ఆడపిల్ల మన ఆడపిల్ల అనుకుని అయ్యో అని మనం ఒక కమెంట్ రూపంలో లేదా ఇంటి చుట్టుపక్కల వారికైనా సరే పాజిటివ్గా సజెషన్స్ ఇవ్వండి. అంతేకాని వాళ్ళని ఇంకా బెంగపెట్టి భయపెట్టేలా చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని అంటే అయ్యో ఈ ప్రాబ్లం వచ్చిందని భయపెట్టేసేలా అందరూ చెప్తూ ఉంటారు. భయపెట్టకండి. ఇదే కదా ఏముంది, ఎందుకన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు, తగ్గిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు అని ధైర్యం చెప్పాలి. అంతేగాని మనం ఎప్పుడైతే వాళ్ళకి హైపర్ టెన్షన్ ఇచ్చేలాగా భయపెట్టేలాగా ఇలా అయిందా, వాళ్ళకి అలా అయింది, అయ్యో వాళ్ళు ఇలా అయింది అలా అయిందని భయపెట్టేస్తామో ఖచ్చితంగా అవతల వ్యక్తి ధైర్యం కోల్పోతారనమాట. సో ఎవరికైనా బాగా లేకపోయినా సరే, ఈవెన్ మనకు ఆ ఇన్సిడెంట్, ఆ ప్రాబ్లం తెలిసినా అది ధైర్యంగా ఉండేలా బాగుంది, అలా ఏం అవ్వదు, అంత మంచిగానే ఉంటుంది అనేలా చెప్పాలి. సో అంటే ఎందుకో చెప్పాలనిపించి ఇందులో ఇది కూడా తీసుకొచ్చాను నేను. సో నేను ఆ సిచ్యువేషన్స్ కొన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. సో మేము ఒక టైంలో మమ్మల్ని చాలామంది భయపెట్టేశారు. బట్ ఒక్కటే భగవంతుని నమ్ముకొని ఉన్నాను ఆ రోజున. సో మాకు మంచిగా జరిగింది. సో అందుకే చుట్టూ వాళ్ళు భయపెట్టేస్తూ ఉంటారు, భయపడొద్దు దేనికి కూడా. దేవుడు నమ్ముకోండి. మనకు కనిపించకపోయిన దేవుడు అనేవాళ్ళు నరులకి. మా అమ్మ ఎప్పుడూ నాకు ఒకటి చెప్తుంది, మనకి ఏ కష్టం వచ్చినా నరులు అంటే మీన్స్ మానవులు. సో నరులకు చెప్పుకుంటే కాదు, ఆ భగవంతునికి చెప్పుకుంటే సమస్య నెరవేరుతుంది, మనం ధైర్యంగా ఉండగలుగుతాం మా అమ్మ చెప్పింది. సో ఆ టైంలో నేను అదే చేశాను, అది నాకు నమ్మకం అనమాట. సో మీరు కూడా అలానే చేయండి. నలుగురు మనకి భయపెట్టే వాళ్ళు ఉంటారు, నలుగురు ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు. అందరినీ సమాజంలో ఫేస్ చేయాలి. దయచేసి రిక్వెస్ట్ అండి, సమాజం అంటే మన అందరూ, నేను కూడాను. సో ప్రతి ఒక్కరూ మారండి. వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా వైజాగ్లో జరిగిన అమ్మాయి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరొక ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.